హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసాడు మీ మధు. అండ్ ఇవాళ రీసెంట్గా మనకి 2024లో బజాజ్ వాళ్ళు న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు, పల్సర్ 150ని. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి న్యూ ఎడిషన్లో మనకి కంప్లీట్గా మీకు డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే నియాన్ కలర్ని యాడ్ చేశారనమాట. అలాగే మనకి వాళ్ళు ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి ఇచ్చిన వాళ్ళు దొండపట్టి పల్సర్ షోరూమ్ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. అలాగే మనకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటూ ద వీడియో. మెయిన్ డీటెయిల్స్కి వస్తే మనకి 6 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. 2 మోడల్స్లో మనకి అంటే సింగిల్ డిస్క్ ఒకటి, డ్యూయల్ డిస్క్ ఒకటి, 2 మోడల్స్లో మనకి వేరియేషన్స్లో ఉన్నదన్నమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేది 150cc ఇంజిన్, అలాగే ట్యాంక్ కెపాసిటీ వచ్చేది 15 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మాక్సిమం మైలేజ్ వచ్చేది 46 కిలోమీటర్స్ వస్తుంది మీకు. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. టోటల్గా వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే మీకు 148 kgs అయితే వస్తుంది. సీట్ హైట్ చూసుకుంటే మనకి దీంట్లో 2 మోడల్స్లో కూడా ఒకటైతే సింగిల్ సీట్ వస్తుంది, మనకి డ్యూయల్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సేమ్ హైట్లో వస్తుంది మనకి సీట్ వచ్చేటప్పటికి 785 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 165 mm అయితే ఇచ్చారనమాట. ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే మనకి సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 14 వస్తుంది మనకి పవర్ వచ్చేటప్పటికి. అండ్ మాక్సిమం టార్క్ చూసుకుంటే మీకు 13.25 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు దీంట్లో చూసుకుంటే మనకి ఇంజిన్ వచ్చేటప్పటికి FI ఇంజిన్ వస్తుంది అనమాట దీంట్లో చూసుకుంటే. సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ 37 mm అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మన దీంట్లో చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS తో సింగిల్ ఛానల్ ABS వస్తుంది, డ్యూయల్ డిస్క్ తో మనకు వస్తుంది అనమాట. కన్సోల్ లో చూసుకుంటే ప్రీవియస్ మోడల్ కి ఇప్పటికి కూడా మనకి ప్రీవియస్ మోడల్ లో నార్మల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేసేవారు అనమాట. దీంట్లోకి వచ్చేటప్పటికి నియాన్ కలర్ లో వచ్చేటప్పటికి మీకు డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LED బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అలాగే మన దీంట్లో చూసుకుంటే కూడా మనకి టైం ఇండికేషన్ అండ్ ఫ్యూల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే. అండ్ దీంట్లో చూసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేశారు మీకు చూసుకుంటే. కాల్ ఇండికేషన్ గట్రా వస్తుంది అనమాట. అండ్ ABS ఒక ఇండికేషన్ అయితే చూపిస్తుంది మీకు ఇక్కడ చూసుకుంటే కూడా. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ మోడల్కి ఇప్పటికైతే చాలా చేంజ్ అయితే చేశారనమాట. మనం చూసుకుంటే కన్సోల్ అయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు చూసుకుంటే. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ ఇండికేషన్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు చూసుకుంటే. అలాగే మీకు హార్న్ బటన్ అండ్ మనకి హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కాకపోతే బటన్ చాలా పెద్దగా ఉంది మీకు చూసుకుంటే ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే కిల్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఇక్కడ పవర్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ 37 mm వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జార్బర్ గ్యాస్ ఫిల్డ్ సింగిల్ సిలిండర్ది మనకి సస్పెన్షన్ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ ABS తో ఆఫర్ చేస్తున్నారు, మనకి విత్ డ్యూయల్ డిస్క్ వస్తుంది. అలాగే సింగిల్ డిస్క్ వేరియంట్ కూడా ఉంది మనకి దీంట్లో చూసుకుంటే. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ ఎలాగైతే ఉందో చూద్దాం ఒకసారి ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు చూసుకుంటే కూడా. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు మనకి 280 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్లో వీల్స్తో వస్తుంది. అలాగే మీకు 17-inch టైర్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేటప్పటికి 80/100 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 100/90 టైర్ అయితే వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా పల్సర్ 150 రివ్యూ ఇది ఫ్రెండ్స్ 2024 ఎడిషన్ వచ్చేటప్పటికి. అండ్ లుక్ విధంగా చూసుకుంటే కూడా చాలా లుక్ అయితే మనకి ప్రీవియస్ మోడల్స్లో ఉన్నదే సేమ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ ఏదైతే ట్యాంక్ దగ్గర నియోన్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి పల్సర్ బ్యాడ్జింగ్ 150 అన్నది కూడా మనకి ప్రొవైడ్ చేశారు అక్కడ చూసుకుంటే. అలాగే మనకి ఏదైతే ప్రీవియస్ చూసుకుంటే మనకి నార్మల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. దీంట్లో చూసుకుంటే కంప్లీట్గా మనకి దీంట్లో డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది ఒక మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు పల్సర్ వాళ్ళు. అంటే
లేటెస్ట్ వర్షన్లో తీసుకురావడం. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి NS 400 అలాగే రీసెంట్గా మనకి N250 కూడా లాంచ్ అయింది. ఇలాగ కంప్లీట్గా మనకి డిజైన్స్ చూసుకుంటే పల్సర్ వాళ్ళు అయితే న్యూ ఎడిషన్స్లో మాత్రం మంచి రెవల్యూషన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. కంప్లీట్గా చూసుకుంటే కూడా మనకి వెహికల్స్ అన్ని కూడా యూత్కి నచ్చే విధంగా మనకి కంప్లీట్ డిజైన్స్ అయితే న్యూ మోడల్స్లో తీసుకొస్తున్నారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. 150 పల్సర్ది రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ డియో న్యూ కలర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.